అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరగడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 కరోనా కేసులు నమోదవగా ఒకరు మృతి చెందారు. అటు కేరళను కరోనా వణికిస్తోంది. నిన్న ఒక్కరోజే కేరళలో 265 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం కేరళలో 2606 యాక్టివ్ కేసులు ఉండడం భయాందోళన రేకెత్తిస్తుంది. JN1 కొత్త వేరియంట్ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇక అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరగడంతో తీవ్ర భయాందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజు చూసుకుంటే 640 కరోనా కేసులు నమోదవగా ఒకరు మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి దీనిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, రాష్ట్రాలను ఏ విధంగా అలర్ట్ చేస్తుందో తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదైతే ఒకరు మృతి చెందడం జరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే దాదాపు 2997 కేసులుగా ఉన్నది. నేను ఒక్కరోజే కేరళలో 265 కొత్త కోవిడ్ కేసులు నమోదైతే అందులో ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2606 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కేరళ తర్వాత రెండో ప్లేస్ లో కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు కూడా నమోదవుతున్నట్టు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణలో 5 కొత్త కోవిడ్ కేసులు, ఏపీలో మరో 3 కోవిడ్ కేసులు నమోదు కాగా తమిళనాడులో 15, కర్ణాటకలో 13 కేసులు నమోదైనట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక తెలంగాణ యాక్టివ్ కేసులు 19 ఉంటే ఏపీలో 4 యాక్టివ్ కేసులు ఉన్నాయి. JN1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను ఇప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా కేంద్రంతో పాటుగా వివిధ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అనేక ఆసుపత్రులలో 3 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్స్ నిర్వహించాలి, దేశంలో ఉన్న కల్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటికి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. సీజన్ లో వచ్చే దగ్గు జలుబులతో పాటుగా కొత్త వేరియంట్లు కూడా ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్తున్నారు. జనాలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, కానీ రాష్ట్రాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమకు తాముగా మాస్కులు ధరించి బయటికి వెళ్తే బాగుంటుందని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా సూచనలు చేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసాం 2 వేవ్లలో కూడా దేశం అంతా కూడా కోవిడ్ కాలంలో అల్లాడిపోయింది. అలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా చర్యలు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ప్రత్యేకంగా ధరించాల్సి ఉంటుంది. సామాజిక దూరం కూడా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వివిధ రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం. తాజాగా కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరు కూడా రక్షణ చర్యలు అయితే చేపడాల్సిన అవసరం అయితే వారందరిపైన ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంది. అనేక అంశాలపైన వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులతో సహా కూడా మాట్లాడుతున్నారు.